హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈరోజు లక్ష్మీ బాయ్స్ కిచెన్లో ఒక మ్యాజికల్ హెయిర్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుంటగలరాకు, పుల్లటి పెరుగు. ఈ గుంటగలరాకు రైనీ సీజన్లో రైతు బజార్లో ఈజీగా దొరుకుతుంది. లేదంటే ఆకుకూర వాళ్ళకి అడిగినా తెచ్చిస్తారు. నేను కూడా అలాగే తెప్పించాను. సో ఈ గుంటగలరాకు మనకి స్టెమ్స్, లీవ్స్, దీని రూట్స్ అన్నీ యూస్ఫుల్ అనమాట. సో మనం అన్నీ సన్నగా వీటన్నిటిని స్టెమ్స్ని, రూట్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చక్కగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికంతా మట్టి ఉంటుంది, అక్కడక్కడ వేసి ఉంటారు కదా. సో దీన్ని చక్కగా వాష్ చేయాలి. ఈ గుంటగలరాకుని భృంగరాజ్ అని కూడా అంటారు. దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. సో బట్టతల ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. దీనివల్ల హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది జుట్టును నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. సో దీన్ని కట్ చేసిన తర్వాత చక్కగా వాష్ చేయాలి. ఒక 2 times అయినా వాష్ చేయాలి, దీని మట్టి అంతా పోయే వరకు. దీని మన గాయాలు తగిన, దెబ్బలు తగిలినా మనం దీన్ని రాసి పెట్టినా కూడా తగ్గుతుందండి. దీనివల్ల మనకి ఏదైనా దెబ్బలు తగినప్పుడు మనం ఈ ఆకు రాసి పెట్టినా కూడా తగ్గుతుంది. చాలా యూస్ఫుల్ అండి, చాలా మంచి మొక్క ఇది. మనం కుండీలలో వేసినా వస్తుంది అనమాట. ఎక్కడైనా చిన్న రూట్తో ఒక చిన్న కొమ్మ దొరికినా పెట్టినా మనకి కుండీ మొత్తం వచ్చేస్తుంది. మనం అలా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్లో యూస్ చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్స్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత వాష్ చేసి దీన్ని ఇప్పుడు వాష్ చేయాలండి 2 times అయినా వాష్ చేయాలి. దీంట్లో మడ్ అలా ఉంటుంది, ఇది నీట్గా వాష్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతో పాటు 1 కప్పు పుల్లటి పెరుగుని వేయాలి. ఈ పెరుగు మన జుట్టులోని చుండుని తగ్గిస్తుంది. మన జుట్టుని మంచి షైనింగ్గా ఉంచుతుంది. దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలన్నమాట. చూడండి ఎంత మెత్త పేస్ట్ లాగా అయిందో. ఇప్పుడు దీన్ని మన స్కాల్ప్కి మంచిగా పట్టించాలి. అయితే ఇది పట్టించే ముందు మన హెయిర్కి ఆయిల్ పెట్టి ఉండాలి. సో 1 hour ఈ స్కాల్ప్ మంచిగా పట్టించిన తర్వాత ఒక 1 hour తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలన్నమాట. చాలా బాగా వస్తుంది హెయిర్. చూడండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.